మనం కోవాబన్ వలీది కూడా చూసాము, ఏదైతే జరిగింది ఇన్సిడెంటు అదే గుడి దగ్గర. అలాగే కూరగాయల మీద, ఫ్రూట్స్ మీద ఉమ్ముతున్నారు, ఏదేదో సమ్ క్రియేట్ చేస్తున్నారంటారా, లేకపోతే అందులో వాస్తవం ఉందంటారా? ఇప్పుడు చూడండి, కోవాబన్ విషయంలో ప్రజల నుంచి పెద్దగా స్పందన వచ్చింది. చాలా అద్భుతం అది. అంటే ప్రజలందరూ ఇలా లేరు, చాలా తక్కువ మంది మాత్రమే ఈ ఫాసిజం భావాజాలం కలిగి వాళ్ళు ఉన్నారని చెప్పి మనకు అక్కడ నిరూపితం అయిపోయింది. ఎందుకంటే యూట్యూబ్ ఛానల్స్ ఎవరు పెట్టుకుంటారండి? సత్యాన్ని చెప్పడానికి, ప్రజల యొక్క సామాజిక అన్యాయాలను వెలుగులో తీసుకొచ్చి వాళ్ళకి న్యాయం చేసేలాగా వాళ్ళు పెట్టుకుంటారు. ఈ మధ్య కాలంలో మతం పేరు మీద విద్వేషాలు రెచ్చగొట్టి, మతాలను విడగొట్టి, విభజించు పాలించని పాలసీని వాళ్ళు తీసుకొచ్చారు. ఆ కారణంగానే హిందూ ముస్లింల మధ్య విభేదాలు సృష్టిస్తున్నారు. ఈ విషయం తెలియని చాలామంది ప్రజలు వాటిని నమ్ముతున్నారు నిజమని చెప్పి. వాళ్ళు నమ్మేవాళ్ళ సంఖ్య పెరుగుతుంది. అది దౌర్భాగ్యం, దురదృష్టకరం. ఓకే, ప్రభుత్వాలు దీన్ని అరికట్టడానికి ఏదైనా చర్యలు తీసుకుంటున్నాయి అనుకుంటున్నారా, లేకపోతే ముందుకు పోయి తీసుకోవాలని మీరు భావిస్తున్నారు? ముఖ్యంగా మన భారతదేశం అనేది భిన్నత్వంలో ఏకత్వం, ప్రపంచ దేశాల కన్నా విభిన్నమైనటువంటి దేశం. ఇక్కడ అనేక రకాల సంస్కృతులు, అనేక రకాల ఆచారాలు, సాంప్రదాయాలు ఇవన్నీ కూడా కలగలిన దేశం అన్నమాట. ఈ దేశంలో హిందూ, ముస్లిం, క్రైస్తవులందరూ కూడా కలిసికట్టుగా ఉన్నారు. దీన్ని విడగొట్టే ప్రయత్నం ఒక సమూహం చేస్తుంది, అది ప్రజలందరికీ తెలుసు. అయితే దాన్ని అరికట్టాలంటే స్వయంగా ప్రజలే మేలుకోవాలి, ప్రజలనే చైతన్యవంతులు అవ్వాలి. ఎందుకంటే ప్రభుత్వాలు చేస్తే బాగుంటుందని చెప్పి ఆశించే వాళ్ళు మొదటి వాడిని. విద్వేష ప్రసంగాలు కానీ, విద్వేషం వ్యాప్తి చేసే యూట్యూబ్ ఛానల్ కానీ వాటిపైన ఆంక్షలు తీసుకురావాలి, వాటిని డిలీట్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు మనకు కావాల్సింది ప్రేమ, సహనం, ఐక్యత కావాలి. ఇది ప్రతి భారతదేశ పౌరుడు కోరుకుంటున్నారు. మనం చదువుకున్నప్పుడు కూడా అదే కదా మనం నేర్పింది. భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు, నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నానని చెప్పి చెప్పడం జరిగింది. ఇప్పుడు గురజాడ అప్పారావు గారు చెప్తారు, ఆరోగ్యకరమైన ఆలోచనలు ఉన్నప్పుడే ఆరోగ్యకరమైన దేశం ఉంటుంది. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అని చెప్పి. అంటే మనకు ఆలోచనలే మనల్ని నడిపిస్తాయి. అది మంచిగా ఆలోచిస్తామా, చెడుగా ఆలోచిస్తామా అనేది ఆలోచించుకోవాలి.